అమలాపురం అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం రామరాజు లంక పంచాయతీ నిధులు దుర్వినియోగం అయ్యాయంటూ గ్రామస్తులు జాయింట్ కలెక్టర్ టి నిశాంతికి ఫిర్యాదు చేశారు. సెక్రటరీ ఏసీబాబు తీరుపై గతంలో 2 పర్యాయాలు జిల్లా పంచాయతీ అధికారికి ఫిర్యాదు చేసినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో చేసేదేమీ లేక గ్రామస్తులంతా కలిసి సోమవారం అమలాపురం కలెక్టర్ కార్యాలయంలో జేసీ నిశాంతికి ఫిర్యాదు చేశారు. మా గ్రామ పంచాయతీలో జరుగుతున్న అవకతవకల గురించి ఇక్కడ కలెక్టర్ గారికి అర్జీ ఇవ్వడానికి మా యువత మొత్తం, మా జనసేన మొత్తం అందరికి రావడం జరిగిందండి. ఇక్కడ ఇప్పుడు మా గ్రామ శాఖ చెప్పినట్టు ఇక్కడ కలెక్టర్ గారు అందుబాటులోకి రాకపోవడం అనేది మా దురదృష్టకరం. ఈ సమస్యను మేము ఇక్కడితో వదలం. ఒకవేళ కలెక్టర్ గారి దగ్గర న్యాయం జరగకపోతే మా ఉప ముఖ్యమంత్రి అయిన పంచాయతీరాజ్ శాఖ మంత్రి వర్యులు కొందరు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళడానికి కూడా వెనకాడవండి. ఆయన ఎప్పుడు గ్రామాలు బాగుంటే అభివృద్ధి ముందుకు జరుగుతుందని చెప్తున్నారు. కానీ ఇక్కడ సమస్య గ్రౌండ్ లెవెల్లో చాలా డిఫరెంట్గా ఉందండి. ఎవరికి అందితే వాళ్ళు దోచుకునే విధంగా ముందుకి నడిపిస్తున్నారు. దాని మీద తక్షణ విచారణ జరిపించి డిపిఓ గారు కంప్లైంట్ ఇచ్చినా స్పందన ఉండదు, ఎవరికి కంప్లైంట్ ఇచ్చినా స్పందన ఉండదు. ఎవరు మాట్లాడినా కూడా గ్రామం అంతా కలిసినా కూడా మమ్మల్ని ఏం చేయలేరన్న యంత్రాంగ వర్గం అక్కడ ఉండడం జరిగింది. దాని మీద తగిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ సెలవు. పంచాయతీకి సంబంధించిన వాటి నిధులు వినియోగానికి అధికార యంత్రాంగం, పాలకవర్గం కూడా పాల్పడుతుంది. అక్కడ ఉన్నవాటి సర్పంచ్ కానీ సెక్రటరీ గారు కానీ సరైన స్పందన అనేది లేదు. ఒకవేళ ఏదైనా ఒక విషయం మీద అడిగితే కనుక దాన్ని సరైనగా స్పందించడం కానీ, ఈ విషయం శానిటైజర్ విషయానికి వచ్చేటప్పటికి రామరాజు పంచాయతీ శానిటైజేషన్ చేసి సుమారుగా 7-8 నెలలు అవ్వస్తుంది. కానీ దానికి సంబంధించిన వాటి బిల్లులు చూస్తే అది ఒక చాటభారతంగా శానిటైజేషన్ బిల్లు. దౌర్భాగ్యం ఏంటో తెలియదు కానివ్వండి, పంచాయతీ 2021 నుంచి వచ్చిన కాడి నుంచి ఏదైనా ఒక సెక్రటరీ రావడం, ఏదో ఒక అమౌంట్ తీయడం, ఒక అమౌంట్ తీసిన తర్వాత సెక్రటరీని ప్రశ్నించడం, ఆయన మళ్ళీ ఇన్ఛార్జ్ సెక్రటరీగా రావడం, ఆయన మళ్ళీ మారిపోవడం, వేరే సెక్రటరీ రావడం, దానికి సంబంధించి మళ్ళీ ఏదైనా క్వశ్చన్ చేస్తే వెళ్ళిపోవడం. ఇలా పాలక వర్గం అధికార వర్గం కలిసి దుర్వినియోగం చేయడం జరిగింది. ఆ దుర్వినియోగం మీద తగు చర్యలు తీసుకుని విచారణ జరిపించి గ్రామ పంచాయతీకి వచ్చిన వాటి నిధుల్ని ప్రజల సౌకర్యార్థం 15 ఫైనాన్స్లో ఇవ్వడం జరుగుతుంది. మా గ్రామాభివృద్ధికి ఉపయోగపడాలి, ఇలాగ అన్యాకాంతం కాకూడదనే ఉద్దేశంతోనే ఇక్కడికి రావడం జరిగింది. మాది రాజోలు నియోజకవర్గం, మలికిపురం మండలం, రామరాజంక గ్రామం. మా గ్రామం నుండి సుమారు 60-70 మంది యువకులు పెద్దలందరూ కలిపి మా రామరాజంక గ్రామ పంచాయతీలో సొమ్ము దుర్వినియోగం అయిందని చెప్పేసి గతంలో కూడా డిఎల్పిఓ గారికి డిపిఓ గారికి కూడా తెలియజేస్తే దాని మీద మాకు స్పందన రాలేదు. దాని గురించి ఈ రోజున గ్రీవెన్స్ సెల్లో కలెక్టర్ గారిని అని చెప్పేసి వచ్చి మేమందరం కలిపి విడివిడిగా అర్జీలు కలెక్టర్ ఆఫీసులో ఇవ్వడం జరిగింది. మా దురదృష్టం ఏంటంటే ఈరోజు కలెక్టర్ గారు లేకపోవడం మా దురదృష్టంగా భావిస్తున్నాం. ఇదే విషయాన్ని కలెక్టర్ గారి దృష్టికి వెళ్ళే వరకు చూసి దీని మీద విచారణ చేసి తగు న్యాయం చేసే వరకు కూడా మేము పోరాటం చేస్తాం. మా గ్రామానికి న్యాయం జరగాలని మేము అందరం కోరుకుంటూ ఈ రోజున ఇక్కడికి ఇంత ఉదయాన్నే బయలుదేరి వచ్చి ఇక్కడ ఈ అర్జీ ఇవ్వడం జరిగింది. దాని మీద మాకు కలెక్టర్ గారు స్పందించి న్యాయం జరిపించాలని కోరుకుంటున్నాం. పోకలు రండి సార్, మీరు తప్పకుండా.